ఇఫ్ యూ డు నాట్ లైక్ ఎనీ పర్సన్, ఆర్ యూ రెడీ టు త్రో దెమ్ అవుట్? మన జీవితంలో ఇంకా నువ్వు వెళ్ళిపో, నాకు నువ్వు వద్దు, యూర్ జస్ట్ బ్లాకింగ్ దెమ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్ కదా. ఈరోజు మనుషులు మనల్ని బాధ పెట్టారని చాలాసార్లు వారిని అసలు ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ యూ. చూడండి, దేవుడికి విరుద్ధమైన సంబంధాలకి మనం దూరంగా ఉండాలి. టేక్ దిస్ వర్డ్ ఇన్ అ బ్యాలెన్స్, ప్లీజ్ టేక్ దిస్ వర్డ్ ఇన్ అ బ్యాలెన్స్. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తుల్ని మనం దూరమే పెట్టాలి. నేను చెప్పేది ఏంటంటే, మనకి అతి సన్నిహితులుగా ఉన్న రక్త సంబంధంలో, భార్యనో భర్తనో కుటుంబస్తులో, లేకపోతే యునో హూ ఎవర్ God has put in your life, and you're saying this person is causing me so much pain, I just want to get rid of this person. అదే ఒకవేళ దేవుడు మన పక్షంలో చేస్తే, మన విషయంలో చేస్తే ఎలా ఉంటుందండి? కానీ ఈరోజు దేవుడు మనందరితోటి మాట్లాడదలుచుకున్నాడు. We need to go through some kinds of people pain in our lives. That is also one kind of suffering that God allows in our lives. అర్థమవుతుందండి? యూ థింక్ దట్ ఓకే, ఈ పర్సన్ని తీసేస్తే నాకు ఇంకా పెయిన్ ఉండదు, ఈ పర్సన్ని తీసేస్తే నా జీవితం నుండి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సీ దిస్ పర్సన్స్ ఫేస్. ఇంకో రీతిగా వస్తుంది నొప్పి, ఇంకో రీతిగా వస్తుంది సఫరింగ్. కానీ ఈ వ్యక్తిని తీసేసినంత మాత్రాన నొప్పి ఉండదు అనుకోవడము తప్పు. కానీ మేబీ గాడ్ ఈజ్ యూజింగ్ మిమ్మల్ని బాగా మిస్ట్రీట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అసలు మాట్లాడకుండా ఉండగలుగుతారా? కొంతసేపు ఉండగలుగుతారేమో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. కానీ పదే చేయని నేరాన్ని నువ్వు చేస్తావు అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నప్పుడు కెన్ యూ స్టిల్ షట్ యువర్ మౌత్? నో, వీ కెనాట్. హార్డ్, ద టూ డిఫికల్ట్. నాకు అవ్వదు ప్రభా, ఇంత కఠినము, ఇంత మూర్ఖులు, ఇంత భయంకరమైన మాటలు మాట్లాడే వ్యక్తుల దగ్గర నాకు వద్దు ప్రభా, నేను వెళ్ళిపోతా. చాలామంది సేవలో కూడా ఒకవేళ ఎవరైనా కఠినంగా మాట్లాడితే నాకు వద్దు ప్రభా, నాకు అవ్వదు అని వెళ్ళిపోతూ ఉంటారండి. బట్ కెన్ యూ రిమెంబర్ దిస్ వర్డ్? ఏమంటున్నాడంటే, నిన్ను సరి చేయడానికి, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా చేయడానికి, నిన్ను అనేక మందికి ఆశ్చర్యకరంగా చేయడానికి దేవుడు మీకు తరబియతిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి.